అవార్డ్స్ అండ్ హైలైట్స్. ఎస్, హైదరాబాద్ హైటెక్స్ లో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రధానోత్సవం కలర్ఫుల్ గా సాగింది. మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు ని ప్రదానం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ని గ్లోబల్ సినిమా హబ్ గా అభివృద్ధి చేస్తామన్నారు ముఖ్యమంత్రి. అన్ని అనుమతులు ఒకే చోట లభించే విధంగా సింగిల్ విండో వరం ప్రకటించారు. సినీ రంగానికి ఎంతో చేయూతనిస్తున్నారంటూ సీఎం రేవంత్ కి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ప్రభుత్వం కూడా సినీ రంగానికి మరింత ప్రోత్సాహం అందించాలని ఆకాంక్షించారు. ఏపీలోనూ నంది అవార్డులు ప్రకటించాలన్నారు నటుడు ఆర్ నారాయణమూర్తి. ఇక్కడ సందర్భం అసందర్భం తెలియదు కానీ మన పక్క రాష్ట్రం అయినటువంటి మన తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేస్తే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతోమంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. చంద్రబాబు నాయుడు గారు, మీకు దండం పెడుతున్నాం. చాలా పెద్దవారు మీరు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దూసుకెళ్ళిపోతున్నాడు. ఫిల్మ్ ఇండస్ట్రీని మొత్తం డెవలప్ చేసుకుంటూ, నంది అవార్డుని ప్రకటించుకుంటూ, గద్దర్ పేరిట ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉనికిని, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉనికిని గుర్తించి గౌరవించి మీరు కూడా దయించి నంది అవార్డ్స్ ఇవ్వండి సార్. ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయండి సార్. మీ దండం పెడతాం సార్.